ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని జూలై 3వ తేదీ వరకు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. బెయిల్ వచ్చే వరకు కవిత తీహార్ జైల్లోనే ఉండనుంది. విచారణలో ఈడీ ఛార్జ్షీట్ ను పరిగణలోకి తీసుకున్నట్లు కోర్టు వెల్లడించింది. మరోవైపు సీబీఐ కేసులో రిమాండ్ పొడిగింపుపై మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేపట్టనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని జూలై 3వ తేదీ వరకు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించినట్లుగా తెలుస్తోంది. వివరాలు మనకు శిరీష్ అందిస్తారు. శిరీష్, జోస్న, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో భాగంగా ఈ రోజుతో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో కవితను సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. అయితే ఇక్కడ ఢిల్లీ లిక్కర్ పాలసీలో భాగంగా ముఖ్యంగా 2 కేసులు ఉన్నాయి. ఒకటి ఈడీ దాఖలు చేసిన మనీ లాండరింగ్ కేసు, రెండవది సిబిఐ కేసు. అయితే ఈ 2 కేసులను కూడా వేరువేరుగా విచారిస్తున్నప్పటికీ కూడా ఈ 2 కేసులలో జ్యుడిషియల్ కస్టడీ అనేది కూడా ఒకటే రోజు విధించడం అనేది కూడా జరిగింది. ఈ 2 కేసులలో కూడా కవితకు సంబంధించిన జ్యుడిషియల్ కస్టడీ అనేది కూడా ఈ రోజుతో ముగుస్తుండటంతో కవితను ఈరోజు పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ను కోర్టు అనుమతించడం జరిగింది. అయితే ఆ తర్వాత కవిత తన కుమారులతో మాట్లాడిన తర్వాత కేసు విచారణ అనేది కూడా ప్రారంభమైన తర్వాత ముఖ్యంగా ఈడీ కేసులో కవిత అదేవిధంగా ఇతరుల పాత్ర గురించి దాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంది. దానిపైన విచారణ జరిపేంత వరకు, అదేవిధంగా కవితకు సంబంధించిన బెయిల్ పిటిషన్లపై తీర్పు వచ్చేంత వరకు కూడా కవితను తిహార్ జైల్లోనే ఉంచనున్నట్లుగా కూడా కోర్టు తెలపడం కూడా జరిగింది. అయితే మొత్తం మీద కూడా తిహార్ జైలుకు కవితను ప్రస్తుతం తరలిస్తున్నారు. అయితే మధ్యాహ్నం 2 గంటలకు సిబిఐ కేసులో కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరచనున్నారు. ఎందుకంటే ఈ కేసులను వేరువేరుగా విచారిస్తున్నారు. ఆల్రెడీ ఈడీ కేసు అయిపోయింది. సిబిఐ కేసు విచారణ మధ్యాహ్నం ఉంది కాబట్టి మధ్యాహ్నం వరకు కోర్టులో ఉంచడం కొంత భద్రతా కారణాల రీత్యా, ఇతరతర సమస్యల రీత్యా కూడా ఇబ్బందికరమని చెప్పి భావించిన కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకమ్మని చెప్పేసి కూడా కోరారు. మొత్తం మీద కూడా ఢిల్లీ లిక్కర్ కేసులో ఏదైతే ఈడీ దాఖలు చేసిన మనీ లాండరింగ్ కేసు అయితే ఉందో దీనిపైన విచారణను 3వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. అయితే విచారణ కంప్లీట్ అయి బెయిల్ లభించేంత వరకు కూడా కవిత తిహార్ జైల్లోనే ఉండే అవకాశం కూడా ఉంది. ఇటీవల ఈడీ ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత పాత్ర పైన దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో దాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంది. మొత్తం మీద కూడా దీనిపైన అదేవిధంగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చే జడ్జిమెంటు, కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై జడ్జిమెంట్, ఇవన్నీ కూడా వచ్చేంత వరకు కూడా కవిత తిహార్ జైల్లోనే ఉండనున్నారు. అయితే వేసవి సెలవులు ప్రారంభం కావడంతో 3వ తారీఖు వరకు కూడా జైల్లోనే ఉండే అవకాశం ఉంది. ఆబ్వియస్గా ఎప్పుడైతే బెయిల్ లభించుతుందో అప్పుడు బయటకు వస్తారు. బెయిల్ లభించినంత వరకు కూడా ఆమె జైల్లోనే ఉంటారు కాబట్టి దాన్ని జ్యుడిషియల్ కస్టడీగా భావించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ కేసులో బెయిల్ దొరకని కారణంగా జైల్లో ఉంచాల్సి వస్తుందని చెప్పేసి కూడా కవిత తరపు న్యాయవాదులు కూడా చెప్తున్నారు. సిబిఐ కేసులో కూడా ఆబ్వియస్గా అదే తేదీ వరకు కూడా విచారణ వాయిదా పడుతుందా లేకపోతే జ్యుడిషియల్ కస్టడీకి పంపుతారనేది కూడా మధ్యాహ్నం తేలిపోనుంది. జోస్నా. రైట్ శిరీష్.